నేను ఎక్కువసేపు మాట్లాడాను. టీవీలో మరి కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. ఎక్కువ మాట్లాడకూడదు కదండి, టైం ఉంటుంది, టైం స్లాట్. సో అదే రీతిగా టైం స్లాట్ లో మాట్లాడుతాను. నేను చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ప్రేమ గల జీవము గల తండ్రి, మహిమ రూపు ఏర్పడి ప్రభువ, అత్యున్నత సింహాసనాసీనుడో ప్రభువ, ఇహ పరములు మీ మహిమతో నిండి ఉంటున్నాయి తండ్రి. పూజ్యనీయుడో ప్రభువ, తండ్రి మీకు సమానం ఎవరు లేరని బైబిల్ ఉంది ప్రభువ. మిమ్మల్ని ఘనపరిచి సమయంలో ఆరాధిస్తున్నా. మీ ఆత్మ బహు బలముగా పరిచినట్లుగా అనుగ్రహించుమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సో నన్ను ఆహ్వానించినటువంటి CEO గారికి మరి స్టాఫ్ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలు తెలుపుతున్నాను. క్రిస్మస్ శుభములు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నా సందేశం హూ ఈస్ జీసస్, యేసు ఎవరు అనేటువంటి ఒక చిన్న సందేశం మీకు ఇవ్వాలని కోరుతున్నాను. CEO గారు చక్కటి మాట అన్నారు. నా ఉద్దేశంలో యేసు క్రీస్తు ఒక నక్సలైట్ అన్నారు. దట్స్ ద వండర్ఫుల్ స్టేట్మెంట్. మరికొంతమంది అంటారు ఆయన మత సంస్కర్త అంటారు, మరికొంతమంది ఆయన మత స్థాపకుడు అంటారు, మరికొంతమంది ఆయన ఒక మార్గం అంటున్నాడు, మరికొంతమంది ఆయన ఒక ప్రవక్త అంటున్నారు. రకరకాలుగా చెప్తారండి ప్రభుని గురించి. అయితే అసలు యేసు ఎవరు ఎగ్జాక్ట్ గా? వాట్ డస్ బైబిల్ సే అబౌట్ జీసస్? ప్రభు అయిన యేసు గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, నేను ఆ బైబిల్ చదివితే టైం అవుతుంది కాబట్టి బైబిల్ ఓపెన్ చేయకుండానే మాట్లాడుతున్నాను. యేసు ప్రభు పుట్టక మునుపు 500 years బ్యాక్, 500 సంవత్సరాల కిందట ఒక ప్రాఫెట్ ఉండేవాడు. అతని పేరు ఐజాయా అంటారు. ఈ ప్రవక్తకు దేవుడు చూపించాడు ఏంటంటే ఇట్లా ప్రభు రాబోతున్నాడు అని. క్రీస్తు పూర్వం 470 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాలకు ముందే ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ టు అ ప్రాఫెట్. ప్రవక్తకు బయలుపరచబడింది ఇలా ప్రభు వస్తాడని. ఇందాక అయ్యగారు మాట్లాడుతూ ఒక 5 శ్లోకం గురించి చెప్పారు. అది ఋగ్వేదంలో ఉండే శ్లోకం అండి. అంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందే క్రీస్తు పూర్వం రాశారు. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పుణ్య రక్త బలియాగమం. అంటే మనిషి యొక్క పాపము పోవాలంటే ఋగ్వేదంలో రాసినటువంటిది ఒక పాపము లేని వ్యక్తి రావాలి, ఆయన రక్తం చిందించాలి, ఆ రక్తము ద్వారానే పాప క్షమాపణ. సో ఒక్కొక్క గ్రంథములో ఖురాన్లో రాశారు యేసు ప్రభు మళ్ళీ వస్తాడని రాశారు, బైబిల్లో రాశారు ప్రభు యేసు మళ్ళీ వస్తాడని రాశారు. మరి యెషయా ఏమని రాశాడు? అనేక సంగతులు రాశాడు. అందులో ఒకటి ఏంటంటే ఆయన పేరు వండర్ఫుల్ అని, ఆశ్చర్యకరం. ఆయన పేరే వండర్ఫుల్ అండి. అంటే ఆయన పేరు ఆశ్చర్యకరమైన పేరు కాదు, ఆఫ్ కోర్స్. అయితే ఆ పేరే యేసు ప్రభు యొక్క పేరే ఆశ్చర్యకరుడు. అంటే ఆయన రాకముందు ఆయన ఆశ్చర్యకరుడే. ఎందుకంటే 4000 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టక మునుపు ద బుక్ ఆఫ్ జెనసిస్ అంటారు, బైబిల్ గ్రంథంలోని ప్రథమ పుస్తకం ఆదికాండం, అక్కడి నుంచి కౌంట్ చేస్తే 4000 years వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన మిస్టరీ అంతే. ఎందుకంటే చాలాసార్లు అంటారు, కొన్ని ప్రశ్నలకు నేను జవాబులు ఇవ్వాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ఈ మధ్య వచ్చిన దేవుడు కదండి అంటారు. కాదండి. ఎందుకంటే ప్రభు పుట్టక మునుపే రాశారు ఆయన రాబోతున్నాడు. రెండవదిగా మీకా అనే ప్రవక్త, మరొక ప్రవక్త రాశాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు. ఏమని రాశాడంటే యేసుక్రీస్తు పుట్టక మునుపే ఉన్నాడు, పురాతన కాలం నుండి, ఫ్రమ్ టైమ్స్ వి కెనాట్ ట్రేస్ బ్యాక్, పురాతన కాలం నుంచి ప్రత్యక్షమైంది ఆయనే అని రాశారు. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి మనిషిగా రాకముందే ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. మీకా గ్రంథం బైబిల్లోనే ఉంటుందన్న పుస్తకం. అంటే ప్రభు పుట్టక మునుపు కొన్ని 100 సంవత్సరాల కింద రాశారు ఇలా ప్రభు రాబోతున్నాడు. అయితే ఆయన ఎవరంటే ఆయన ఈ లోకంలో మనిషిగా జన్మించక ముందే 1000 సంవత్సరాలుగా కనిపించిన దేవుడు. కనుక ఆయన మధ్యలో వచ్చిన దేవుడు కాదు, లేకపోతే ఏదో ఒక బ్రిటిష్ సామ్రాజ్యం తెచ్చినటువంటి ఒక వలస దేవుడు కాదు. కానీ he was existent even before his birth. తాను పుట్టక మునుపే తాను ఉండినటువంటి వాడు అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన వాళ్ళ, బైబిల్ గ్రంథంలో చాలా తేటగా చెప్తుంది. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత పలికినటువంటి మాట, తాను పరలోకంలో ఉండినట్లుగా
చూశాడంట. అబ్రహాం అనేటువంటి వ్యక్తి అంటే యేసు ప్రభు పుట్టక మునుపు అబ్రహాం అనేటువంటి ఒక ప్రవక్త ఉండేటువంటి వాడు ఈ ప్రవక్త క్రీస్తును చూశాడు. అంటే నా మొదటి సందేశం ఏంటంటే ఆయన పుట్టక మునుపే ఉండిన వాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది. బైబిల్ అనేటువంటి గ్రంథం ఇంకొక అయ్యగారు చెప్పారు, పాత నిబంధన. ఈ పాత నిబంధన ముగ్గురు నమ్ముతారండి. ఒకరు ఈరోజు ఇజ్రాయేల్ అంటే అందరికీ తెలుసు కదా, ఆ దేశస్తులు పాత నిబంధన నమ్ముతారు. ముస్లిమ్స్ పాత నిబంధన నమ్ముతారు. క్రిస్టియన్స్ పాత నిబంధన నమ్ముతారు. ఓల్డ్ టెస్టమెంట్ అంటారు. ఈ మూడు గ్రంథాలలో రాసిన సత్యాన్ని నేను చెప్పుకుంటున్నాను, అంటే కన్ఫర్మేషన్. కనుక ప్రభు ఈ లోకంలోనికి రాకముందే ఆయన ఉండినటువంటి వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంతే ఆయన. రెండవ దానికి నేను వస్తున్నాను, ఆయన ఎలా ఆశ్చర్యకరుడు, ఆయన జన్మ ఒక ఆశ్చర్యం అన్నారు. ఏంటి ఆయన యొక్క జన్మ యొక్క రహస్యం అంటే బైబిల్లో యెషయా 7:14 అక్కడ రాయబడింది. ఆయన వస్తాడు, యేసుక్రీస్తు పుట్టక మునుపే రాశారు ఆయన కన్యక గర్భంలో వస్తారని. ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. కన్యక గర్భంలో ఎలా జన్మిస్తాడు అంటే ఈ ప్రశ్నకు జవాబు అంటే దేవుడు ఏ టెక్నాలజీ వాడాడు. కొంతమంది అంటారు దేవుడు మొట్టమొదట కలగజేసిన మనిషి పేరు ఆదాము అంటారు. సో దేవుడు ఆయనలో నుంచి ఈ హవ్వ అనేటువంటి స్త్రీని తయారు చేస్తాడు. కొంతమంది అన్నారు దేవుడు క్లోనింగ్ అనే టెక్నాలజీ వాడాడు అన్నారు. ఎప్పుడు 1000 సంవత్సరాల కిందట దేవుడు క్లోనింగ్ అనే టెక్నాలజీ వాడి ఒక స్త్రీని తయారు చేశాడు పురుషుల నుంచి. సరే అండి, ఓకే అంటారు. అయితే యేసుక్రీస్తు కన్యక గర్భంలో ఎలా జన్మించాడు? క్లోనింగ్ కాదు, IVF కాదు, ఇంకొకటి ఏదన్నా కాదు. మరి ఏంటి టెక్నాలజీ? ఒకసారి ఒక ఇదే పబ్లిక్ మీటింగ్ లో నేను మాట్లాడుతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు కదా, ఆయన తండ్రి ఎవరు? తండ్రి ఒకవేళ యెహోవా దేవుడు అంటారా, తల్లి ఎవరు చెప్పండి అన్నారు. నన్ను క్రాస్ చేశారు, తల్లి ఎవరు చెప్పండి అంటే దేవుడు మరియమ్మను పెళ్లి చేసుకున్నాడా? తండ్రి ఉంటే తల్లి ఉండాలి కదా, ఇద్దరు లేకుండా ఎలా జన్మించాడు అంటే చాలా సందర్భాల్లో కొంతమంది ప్రభు యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మను లోక సంబంధంగా చూడటం ప్రారంభిస్తారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే మీరు బాగా చదువుకున్నారు కదా, ప్రపంచంలో ఏక కణ జీవులన్నీ ఉన్నాయి, యూనిసెల్యులర్ బీయింగ్స్. అంటే అది ఒకే ఒక కణం అంతే, అమీబా లాగా అనుకోండి, అందరికీ తెలిసే ఉంటుంది, 10వ తరగతిలో మైండ్ వినింటాం మనం. ఈ ఏక కణ జీవి మేల్ అండ్ ఫీమేల్ ఉండదు, పురుషుడు స్త్రీ లాగా ఉండదు. ఆ ఒక్క కణము డివైడ్ అయి రెండు అయిపోతుంది. ఆ ఒక్క కణము డివైడ్ అయి రెండు అయిపోతుంది, స్ప్లిట్ అయిపోతుంది. ఒక చిన్న కణమే రెండైతే మేల్ ఫీమేల్ లేకుండా మహా గొప్ప దేవుడు కాలేడా అన్న ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇప్పుడు ఇలా ఆలోచన చేయలేదండి, నేను ఎగదానిగా ఆలోచన చేసేవాడిని. అవును ప్రేమ వాడారా, యేసుక్రీస్తు దేవునిలో నుండి బయటికి వచ్చిన దేవుడు అండి. ఆమె క్రైస్తవుల అపోస్టలిక్ క్రీడ్ అంటారు. దాంట్లో రాశారు గాడ్ ఫ్రమ్ గాడ్, దేవునిలో నుంచి బయటికి వచ్చినటువంటి దేవుడు. అందుకే ప్రభు అంటాడు కదా, తండ్రి తాను ఒకటై ఉన్నారు. అంటే ఇద్దరు ఒకటే, ఎందుకంటే ఆయనలో నుంచి ఈయన వచ్చారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ప్రభు యేసు యొక్క జన్మను గురించి నేను చెప్తున్నాను. ఆయన జన్మించినప్పుడు పశువుల కాపరులు పొలంలో పనిచేసే వారికి మొట్టమొదట సువార్త అందింది. 2 గుంపులు చూశారండి. ఒకరు జ్ఞానం, చాలా జ్ఞానం కలిగిన వారు, నక్షత్ర శాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. మరొకరు అజ్ఞానులు, అంటే ఏదో పొలాలలో ఉండేటువంటి వాళ్ళు. అయితే మొదట వీళ్ళు మనమైతే ఏం చేస్తాం, ప్రముఖులకు ఇంపార్టెన్స్ ఇస్తాం, అంతే కదా. పెద్దవాళ్ళకు ప్రాముఖ్యత, పేదవాళ్ళను పట్టించుకో. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు మొదట పేదవాళ్ళని కనిపించారు దేవదూతలు. మొట్టమొదట ఆ పశువులలో పొలాలలో ఉంటారు కదా, వాళ్ళకు దేవదూతలు దిగి వచ్చారు. వచ్చి ఒక దేవదూత చెప్పాడు, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఈరోజు ఏదైతే బెత్లెహేమ్ అంటారో ఆ పట్టణంలో రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఎవరంట? యేసుక్రీస్తు మత సంస్కర్తన కాదండి, మత స్థాపకుడా కాదు. ప్రేమిన వారా, ఒక ప్రవక్తన, అంతకంటే గొప్పవాడు. అయితే యేసు ప్రభువుని గురించి
పరలోకంలో పరలోక వాణి లేకపోతే పరలోకం నుంచి ఒక స్వరం, ఈయన లోక రక్షకుడు అనేటువంటి మాట. ఎవరంటే యేసు ప్రభు లోక రక్షకుడు. ప్రకటన వల్ల ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ప్రతి జబ్బును బాగు చేశాడండి. జస్ట్ బై హిస్ వర్డ్ ఆర్ బై హిస్ టచ్. తన మాటతోనైనా తను టచ్ చేస్తే ఇప్పటికీ అదే జరుగుతుందండి. రెండవదిగా ప్రకటన వల్ల చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. మూడవదిగా చచ్చిపోయి కుళ్ళిన శవాలను లేపాడు. అందుకే ఆశ్చర్యకరుడు. నాలుగవదిగా ప్రతి విధమైన పాపికి శిక్ష విధించకుండా రక్షణ డిక్లేర్ చేశాడు. పాపికి శిక్ష విధించలేదు, ఆ శిక్షను తాను తీసుకున్నాడు. ఆ శిక్షను తాను తీసుకొని ఆ శిక్షను తాను భరించాడు. ప్రవీణ వల్ల మనిషిలో స్వార్థం అనేది ఉంటుందండి. నేను కూడా ఇట్లా దేవుడి సేవకుని కాకముందు లెక్చరర్ గా ఉండినా, కొంతమందికి తెలిసే ఉంటుంది. I was teaching కామర్స్ లెక్చరర్ గా ఉండినా, మరి కామర్స్ లెక్చరర్ గా ఒక బిజినెస్ టీచర్ గా ఎవరైనా ప్రాఫిట్ అంతే కదా. డిసిసి బ్యాంక్ మీ సిఇఓ గారి రూమ్ లోకి చూడగానే ఆ బోర్డు మీద చూసాను ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఆల్ దిస్ థింగ్స్. ప్రవీణ వాళ్ళ ఈ డిసిసి బ్యాంక్ మీద నేను రీసెర్చ్ చేశానండి. ఆఫ్టర్ మై ఎంటాక్ నేను రీసెర్చ్ చేసింది డిసిసి బ్యాంక్ అండి. ఓకే, సో ప్రాఫిట్ అనేటువంటి మాట, లాభం అనేటువంటిది. నేనేం చెప్తానంటే దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అనే దానికంటే వాట్ ఈస్ హి టు మీ, ఆయన నాకేమై ఉంటున్నాడు అనేది నాకు ముఖ్యం. అంతే కదా. దేవుడు ఒక సృష్టికర్త. అవును, బైబిల్లో రాయబడింది మాటతో కలుగజేశాడు సృష్టి. ఈ మనం చూసే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు తన మాట పలికాడంతే, కలుగును గాక. బైబిల్లో రాయబడింది ఇదంతా కూడా. Just when he spoke that word, sun, moon and the stellar system came into existence. నక్షత్ర మండలం అంతా వచ్చేసిందండి. సైన్స్ ఏమో చెప్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అదే బిగ్ బ్యాంగ్. నాసా అడిగింది ఏంటంటే మహా పెద్ద శబ్దం వచ్చిందంట విశ్వంలో, ఆ శబ్దంలో నుంచి పుట్టింది. బైబిల్ అదే చెప్తుంది. దేవుడు పలికాడు. దేవుడు వాక్యూమ్ ఒక బిగ్ శూన్యంలోకి వచ్చాడు. లుక్డ్ అరౌండ్, అలా చూసాడంటే ఎక్కడ చూసినా చీకటి ఉందంట. యేసు ప్రభు అలా స్మైల్ చేసి లెట్ ఇట్ బి అన్నాడు, ఇవి కలుగును గాక. దట్స్ ఆల్. ప్రవీణ వల్ల అది ఆయన శక్తి. అలా సృష్టిని కలగజేశాడు. ఆ విధంగా చూస్తూ పోతే మన జంతువులను కలగజేశాడు నోటి మాటతో, చెట్లను కలగజేశాడు నోటి మాటతో, కలుగును గాక. జనములు చేపలతో నిండియుండును గాక. దట్స్ ఆల్. అంతే కలిగింది. ప్రవీణ వారు చేపలకైన సృష్టికర్త, పక్షులకు సృష్టికర్త, ఆ యొక్క ఆకాశ మండలానికి సృష్టికర్త. నాకేంటంటే హూ ఇస్ హి టు మీ, ఆయన నాకేంటి, వాట్ ఈస్ హి టు మీ. బైబిల్ చెప్తుంది ఆయన రక్షకుడు, మనుషులకు రక్షకుడు. ఏంటంట మనుషులకు రక్షకుడు, పాపలకు రక్షకుడు. ఈరోజు మనిషి అనుభవించే ప్రతి కష్టానికి, ప్రతి శ్రమకు ఏంటి కారణం అంటే మనిషి యొక్క పాపం అండి. ఒక వ్యక్తి హెచ్ఐవితో చనిపోయారనుకోండి, ఎయిడ్స్ వ్యాధి చేత చచ్చిపోయే వరకు ఆ వైరస్ అతనిలో ఉంటుందండి. ఆ మనిషి ఎయిడ్స్ తో చచ్చిపోతే ఇక ఆ వైరస్ కూడా చచ్చిపోతుంది, హెచ్ఐవి వైరస్ కూడా చచ్చిపోతుంది. కానీ పాపము మనిషి చచ్చిపోయినా వదలదండి, అంత భయంకరమైంది. పాపం ఆ వ్యక్తితో కలిసి ఆ లోకానికి వెళుతుంది, అక్కడ శిక్ష విధించబడుతుంది. సో ఈ లోకంలోనైనా ఏ లోకంలోనైనా పాపం మనకు శిక్ష లేకుండా ఉంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. పాపము ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు. నా బిడ్డలు కాదు నేను అని చెప్పి ప్రభు ఆ శిక్షను భరించి, దేవుని వాక్యం చూసినట్టయితే అదే ఆయన మరణం, అదే ఆయన శిలువ మరణం ప్రకటన వల్ల. అందుకే మా మినిస్ట్రీ అంటే మా యొక్క సేవల అనుభవాల్లో కూడా ప్రతి కాడి విరిగిపోతుంది అని చెప్తారు. ఒక వ్యక్తి ఎందుకు తాగుతాడు, ఆల్కహాలిక్ ఎందుకు ఉంటారు, సాతాన్ అంటారు. సైతాన్ ఆ వ్యక్తి మెడ మీద వచ్చిన కాడి. కాడి అంటే తెలుసు కదా, ఇంత పెద్ద ఎత్తు ఉంటుందండి పళ్ళల్లో. దాని మెడ మీద కాడి పెడితే మనిషి ఎక్కడికి పోమంటే పోతా ఉంటుంది అంతే. త్రాగుడు అనేది ఒక కాడి, డ్రగ్స్ తీసుకుంటారు అదొక కాడి, వ్యభిచారం ఒక కాడి, అక్రమ సంబంధం ఒక కాడి.
యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ కాడిని వెలగెత్తడానికి వచ్చాడు. ఆ శిక్ష తాను తీసుకున్నాడు మనిషికి కొత్త మనస్సు ఇచ్చేదానికి, అంటే పాపపు మనస్సు లేకుండా. బయట చర్చిలో డ్రగ్ అడిక్ట్స్ లేదు ఆల్కహాలిక్స్ విడుదల పొందినారండి. విడుదల పొంది మంచి జీవితం జీవిస్తుంటున్నారు. దేవుని ప్రేమిడల ఆ జీవితం ఇచ్చేదానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినాడు, ఆ మంచి జీవితాన్ని ప్రసాదించేదానికి. సో ఆయన చనిపోయాడు. అయితే దేవుడు కదా, మరణం ఆయన బంధించలేకపోయింది. మరణం బంధించలేదు, ఆ శరీరం కుళ్ళిపోదు. ఏ శరీరం అయినా చచ్చిపోయిన కుళ్ళిపోతుంది. ఒక్క శరీరం మానవ చరిత్రలో దట్ రిమైన్ అన్టచ్డ్ బై ద కెమికల్ సైంటిఫిక్ ప్రాసెస్. ఆ శాస్త్రీయ ప్రక్రియ అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఆ శరీరంలో పాపమే లేదు. యేసు ప్రభు పాపము లేని వ్యక్తి. పాపము ద్వారానే ఆ ప్రక్రియ వచ్చిందని బైబిల్లో రాయబడింది. ఆయన చూపులో పాపం చేయాలా, మాటలో పాపం చేయాలా, ఒక చిన్న అబద్ధం ఆడలేదు. రెండవ వాళ్ళ ఆయన చనిపోయాడు. మూడవ రోజు తను చెప్పినట్టు మళ్ళీ లేచినాడు. లేచి అందరూ చూస్తుండగా పైకి వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుంది ఆయన మళ్ళీ వస్తాడు. ఎవరు ప్రభువును తమ సొంత రక్షకులుగా అంగీకరించి ఉంటారు వారిని తీసుకెళ్లేదానికి ఆయన తిరిగి వస్తాడు. మన పాపములను క్షమించడం మాత్రమే కాదు, కొత్త మనసు ఇస్తాడండి. ఇంక తిరిగి పాపము చేయకుండా. బైబిల్లో రాయబడింది, తీతుకు రాసిన పత్రిక 3:5లో రాయబడింది, మనకు నూతన మనసు ఇస్తాడు. రోమా పత్రికలో రాయబడింది, రూపాంతరం పరుస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు యేసు ప్రభు. ఇంకను ఆయన త్రాగుడు అనేటువంటి దానికి వెళ్ళారు. జరిగిన ఒక సంఘటన చెప్పిన ముగిస్తాను. ఒక డాక్టర్ గారి ఫ్యామిలీ ఉండేది, పూర్తి వివరం ఇవ్వడం లేదు. కడప జిల్లాలో వీధులే కొన్నారండి. అటు సంపాదించి ప్రైవేట్ ప్రాక్టీస్ ద్వారా ఒక ఇల్లు ఒక భూమి కాదు, వీధులు కొన్నారు. అయితే వారి ప్రాబ్లం, వారి కొడుకు భయంకరంగా తాగుతాడు. సో తమ తర్వాత ఈ వ్యక్తి కూడా డాక్టర్ కావాలని డొనేషన్ ఇచ్చి చేర్పించారు MBBS కర్ణాటక. అయితే ఈ వ్యక్తి తాగుడు అలవాటు పడిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది. అయితే MBBS 3వ సంవత్సరం కూడా పూర్తి కాదు. ఒకరోజు డాక్టర్ గారు ఫోన్ చేసి నాకు చేసి, మాస్టర్ గారు ఇదండి మా ప్రాబ్లం, కోట్లు సంపాదించారు, మేమేం చేయాలి? మా కుమారుడు ఈ విధంగా ఆల్కహాలిక్ అడిక్ట్ అయిపోయాడు, మీ దగ్గరికి పంపిస్తున్నాను అన్న, పంపించండి అమ్మా అన్న. లేడీ ఉంటారండి. సో అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత నా దగ్గర కూర్చొని నేను అడిగాను, చెప్పబోతున్న అబ్బాయి ఆపేశాడు. మాస్టర్ గారు ఆగండి, ఈ త్రాగుడు అలవాటు నుంచి విడుదల పొందాలని నేను తిరగని స్థలం లేదు, చేయని ప్రయత్నం లేదు. డిఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళాను నేను. కనుక ఇది కాకుండా ఏదైనా చెప్పండి. నాకు తెలుసు నాకు విడుదల లేదు, నాకు తెలుసు నేను ఇలాగే ఉండిపోతాను, త్రాగుతూ ఇలాగే నేను చచ్చిపోతాను, నాకు తెలుసు, ప్లీజ్ ఇది తప్ప ఏదైనా మాట్లాడండి అన్నాడు. నేను నవ్వుతూ ఒక మాట అన్నా, బాబు ఇంత నీకు అలవాటు ఉంది కదా, చిన్న బీర్ బాటలు తెప్పిస్తాను, తాగుతావా అన్నా. బీర్ బాటలు తెప్పిస్తాను. ఇప్పుడు అతడు అన్నాడు, మాస్టర్ గారు మంచి అలవాటు అండి, కానీ మీ దగ్గర తాగాను అన్నాడు. మీ దగ్గర నేను ఎలా తాగేది, పెద్దవాళ్ళు కదా అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నా, ఒక మనిషి పెద్దవాడని భావిస్తేనే నువ్వు తాగడం లేదే, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు తాగగలవా అన్నా. అలాగే చూస్తున్నాడు. ఏంటి కొత్త ఆలోచన చెప్పారే? ఏం లేదు బాబు అని చెప్పేసి, నేను ఒక మామూలు మనిషి, బట్ యు రెస్పెక్ట్ మీ సో మచ్ అండ్ సో వెల్. ఒక మనిషి దగ్గర తాగనంటే లోక రక్షకుడికి లోనికి వస్తే అప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. నీ పాపమును ఒప్పుకొని ప్రభుని నీ రక్షకుడిగా చేర్చుకున్నాడు. అదే చేశాడు. పాపములన్నీ ఒప్పుకున్నాడు. ప్రభు నా హృదయంలోకి రమ్మని ప్రభుని పెట్టుకున్నాడు. తర్వాత ప్రార్థన చేశాను. నేను చెప్పాను, బాబుకి ఇంటికి వెళ్తున్నా, పెద్ద కార్ అండి, రిచ్ పీపుల్. ఆ కార్ తిప్పుకొని మా ఇంట్లోంచి ఇక బయలుదేరాడు. కడప అవుట్స్కట్స్కి వెళ్తే ఏంటంటే వైన్ షాప్, బ్రేక్ చేసేసాడు. ఎందుకు తాగాలి? అయితే వెంటనే బ్రేక్ రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. చెన్ను వైన్ షాప్ బ్రేక్ వేసాడు, మళ్ళీ రిలీజ్ చేశాడు. తర్వాత కాజీపేట మైదుకు పోతుంది. ఇంకా లాస్ట్ నాకు కొంచెం
పాస్టర్ గారు నాకు ఏమైందండి అన్నాడు. నేను అడిగాను, ఏమైంది నీకు చెప్పాలి అన్నా. అలవాటు ప్రకారం ప్రతి చోటికి వెళ్తాను, అయితే తాగకుండా వెళ్ళిపోయాను. ఇన్ని మైళ్ళ దూరం ఒక చోట తనకు అలవాటు ఉండేటువంటి షాప్ వెళ్ళి కారు నిలబెడితే బాయ్ పరిగెత్తుకొని వచ్చాడంట బీరు తీసుకొని వచ్చేదానికి. చూశాడంట, నాకు వద్దన్నాడు. ఏం జరిగింది నా జీవితంలో? ఒక అడిక్షన్ బ్రేక్ అయింది. ఒక బానిసత్వం. పాపమును క్షమిస్తాడు, పాపము స్వభావాన్ని తొలగిస్తాడు. ఆ లక్షణాన్ని రక్షకుడు అంటారు బైబిల్లో. అందుకే ఆలోకంలో నుంచి వచ్చిన దేవదూత డిక్లేర్ చేశాడు, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదే క్రిస్మస్ అండి. సో దేవునికి స్తుతులు తెలుపుకుంటున్నాను. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి CEO గారికి అందరికీ ప్రభు పేరుతో వందనాలు తెలుపుతున్నారు.